కాలం క్రితం మన ముఖ్యమంత్రి గారు అక్కడ ఇన్స్పెక్ట్ చేస్తూ ఎవరైనా తెలిసి తెలియనోడు ఎవరు పోయినా దీన్ని కూలగొట్టాలన్న ఆలోచనే వస్తుంది ఆ బిల్డింగ్ చూస్తే. ఎందుకంటే అది సర్ఫేస్లో క్రాక్స్ చాలా ఉన్నాయి, స్పాలింగ్ ఉన్నది, కలర్ డీకలరేషన్ అయింది, డీలామినేషన్ అయింది, వాటర్ పైప్స్ అన్నీ కూడా ఇరిగిపోయినాయి, డ్రైనేజ్ పైప్స్ సరిగ్గా లేవు. కాబట్టి ఎవరైనా అంటారు కూలగొట్టి మంచిగా కడతాము, కానీ ఆల్రెడీ దాన్ని ఇంటాక్ట్ వాళ్ళు హెరిటేజ్ స్ట్రక్చర్గా డిక్లేర్ చేస్తారు. ఒకసారి హెరిటేజ్ స్ట్రక్చర్గా డిక్లేర్ చేసినాక దాన్ని కూలగొట్టాలంటే అంత ఈజీగా అసంభవం ఆల్మోస్ట్. ఇంకా మూర్ఖత్వంతో కూలగొట్టవలసిందే కానీ అది కూలగొట్టలేరు. దానికి తోడు ఎక్కడ కూడా మేము స్టడీ చేస్తే ఒక్క క్రాక్ కనబడలేదు. వాల్స్లో కానీ ఫౌండేషన్లో కానీ ఇంత పక్కా ఫౌండేషన్ ఇప్పుడు ఈ కాలంలో ఎవరు చేస్తుంది? ఎంత కొత్త స్ట్రక్చర్ కట్టారు దానికి ఆల్రెడీ క్రాక్స్ వచ్చాయి, కానీ దీంట్లో మాత్రం ఏడ క్రాక్. అయితే అక్కడక్కడ కొన్ని డ్యాంప్నెస్లు ఉన్నాయి, డ్యాంప్ ప్యాచెస్. ఆ డ్యాంప్ ప్యాచెస్ ఎందుకు ఉన్నాయంటే నీళ్లు గారి వానకు నీళ్లు బయట కిందికి వచ్చి డ్రైనేజ్ వచ్చి గోడలకే తగిలి ఆ గోడలు డ్యాంప్ అవడు, దాన్ని మెయింటైన్ చేయక రూట్స్ చెట్లవి ఏర్లు కూడా పైపుల ద్వారా కూడా కిందికి తోచుకోకపోతుంది. అయితే ఆ పైపులను తీసేయవలసి వస్తుంది. ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అన్నీ కూడా మంచి కొత్త, ఏదైనా ఎలక్ట్రికల్ మన కొత్త ఇళ్లలో కూడా 35 ఏళ్ళ వరకే పనిచేస్తుంది. ఇది ఇప్పటికే 90 ఏళ్ళు దాటింది, 3 సార్లు రిపేర్ చేయాలి. అంటే ఆ పాత క్వాలిటీ కాబట్టి ఇంకా నడుస్తుంది, దాన్ని తీసేసి కొత్తగా చేయాలి. ఎప్పుడన్నా యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్ కాకుండా కూడా మనం చొరవ తీసుకోవాల్సి వస్తుంది. లేటెస్ట్ టెక్నాలజీస్ కొన్ని ఉన్నాయి, అవి వాడుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా పైప్ లైన్స్ ఉన్నాయి. పాత పైప్ లైన్స్ క్యాస్ట్ ఐరన్ పైప్ లైన్స్ ఉంటుండే, అవి లీక్ అవుతుండే తొందరగా, పొక్కలు పడుతుండే, వానకు ఎండి వానకు నాని ఎండి పొక్కలు పడుతుండే, ఎక్కువ రోజులు సర్వీస్ చేయాలి. ఇప్పుడు కొత్త ఎన్నో వచ్చినాయి పైప్ లైన్స్. అటువంటి పైప్ లైన్స్ని కూడా మనం వాడుకొని చేసుకోవచ్చు. అయితే హెరిటేజ్ వాళ్ళు అభ్యంతరం లేకుండా చేసుకోవాల్సి వస్తుంది. హెరిటేజ్ వాళ్ళు ఏంటంటే ఎట్లా ఉందో అట్లనే తయారు చేయాలి. అప్పటి లైమ్ సూర్కీనే వాడాలి, ఇప్పటి సిమెంట్ వాడనీయాలి. అసలు హెరిటేజ్ కండిషన్ రూల్ అంట. ఇప్పుడు మొత్తం మనం సిమెంట్ ప్లాస్టరింగ్ చేస్తే పాతదనం పోతుంది, కొత్తదనం ఉంటుంది. అది అతకదు కూడా, లైమ్ ప్లాస్టర్ కాదు, అది ఎప్పుడు ఊసిపోతుంది. దాంతో ఫర్దర్ డ్యామేజ్ అవుతుంది, మంచి జరగదు. కాబట్టి మనం దాన్ని హెరిటేజ్ స్ట్రక్చర్గా ప్రొటెక్ట్ చేయవచ్చు. నేను అంత శ్రీనివాస్ రెడ్డి గారు ఆప్టిమిజంలో 20 ఏళ్ళే అన్నారు, నేనైతే ఇప్పటికి కూడా గ్యారెంటీగా రాసిస్తా. సెటిల్మెంట్ కూడా లేదు, ఒక్క మిల్లీమీటర్ ఫౌండేషన్ సెటిల్మెంట్ లేదు, ఎక్కడ ఇంకా క్రాక్ లేదు ఆ బిల్డింగ్లో. కాబట్టి అది నా అంచనా ప్రకారం చార్మినార్ 400 ఏళ్ళు ఉన్నప్పుడు ఇది ఇంకో 100 ఏళ్ళు తప్పనిసరిగా ఉంటుందని నేను గంటాపదంగా చెప్పగలుగుతాను. అదేవిధంగా ఎన్నో స్ట్రక్చర్స్ ఉన్నాయి. అది ఏందో మనకు ముఖ్యమంత్రి గారు పాపం మనకి అడ్వైజరీకి ఇస్తలేరా, ఆయనకి ఎందుకో మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ మీద ప్రేమ పుట్టింది. 20 అంతస్తులు 50 అంతస్తులు న్యూయార్క్ కట్టిస్తా, సింగపూర్ కట్టిస్తా అని. అది మానుకోవాలి సార్. మనకు చరిత్ర ఉంది, మన కల్చర్ ఒకటి ఉన్నది, మన యాటిట్యూడ్ ఉన్నది, మన బిల్డింగ్స్ ఉన్నవి. ఆ బిల్డింగ్సే మన కల్చర్కు రిఫ్లెక్షన్. అవి దాని ప్రభావం మన జీవితంలో, మన రక్తంలో, మన పరివర్తనలో ఎంతో ఉన్నది. కాబట్టి మనం అవి కాపాడుకోవాలి ఎట్టి పరిస్థితులలో. ఎంతసేపు ఎందుకు పాతేందులో బట్టి కొత్తగా కడతా, ఇంకా జాగా చాలా ఉన్నది కట్టి. అదేవిధంగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వరకు ఆలోచన చేస్తే 4 లక్షల పాపులేషన్ ఉన్న హైదరాబాద్కు నిజాం సర్కార్ 27 ఎకరాలు పెట్టి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కట్టింది. 400-500